హాయ్ అండి. ఈరోజు నేను వచ్చేసి నూనె అయితే వేసుకున్నాను. సింపుల్గా అయితే బీన్స్ కర్రీ అయితే చేస్తున్నాను. ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక బీన్స్, టమాటాలు, ఉల్లిగడ్డ అయితే ఎర్రగా అయితే అయ్యింది. ఇప్పుడైతే బీన్స్ అయితే వేసేస్తున్నాం. తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాం. ఇందులోకి అయితే కారం, ఉప్పు, పసుపు, ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నా. ఒక 5 నిమిషాలు అయితే ఇట్లా ఆయిల్ నూనెలోనే మగ్గాలి. అప్పుడు బీన్స్ అనేది బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే నూనెలోనే బాగా మగ్గాలి. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీ కానీ జొన్న రొట్టెలోకి కానీ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నూనెలో అయితే బాగా ఇలా మగ్గాలి కదండి. బీన్స్ ఎక్కువ ఇష్టపడుతూ తిన్నారు కదండి. మీరు ఒకవేళ ఇలా ట్రై చేయండి. నూనెలోనే బాగా మగ్గియండి, చిన్నగా మంట పెట్టి. ఇప్పుడైతే ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను. ఇంకా నేను ఏమీ యాడ్ చేయలే, ఇదే ధనియాల పౌడరు అయితే వేసాను. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. జొన్న రొట్టె, చపాతీ, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది బీన్స్ కర్రీ. ఒక 5 నిమిషాలు అయితే మగ్గిద్దాం. చూడండి, ఎంతో సింపుల్గా అయితే బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఉప్పు అయితే కొంచెం వేసుకుంటానండి, సరిపోలే. ఇదైతే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇది సేమ్ మనం పొట్టపేగుల కర్రీ అంటారు చూడ, అలాగే ఉంటుంది. చాలా టేస్ట్ అయితే అనిపిస్తుంది. మా పిల్లలైతే ఈ కర్రీ ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.